బేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. తనపై ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ నాయకులపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్న ఆరోపణలు వజ్రేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. రాజకీయ విమర్శలకు హద్దులుండాలని, ఆధారం లేకుండా వ్యక్తిగత ఆరోపణ చేస్తే సహించేది లేదని అన్నారు. ప్రజలను తప్పుదో పట్టించొద్దు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించకుండా వ్యక్తిగత ఆరోపణలతో రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేయడం మానుకోవాలని వజ్రేష్ యాదవ్ హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్, అలియాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ శిరీష కృష్ణారెడ్డి, ఏ బ్లాక్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, మహేష్ గౌడ్, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్, 300వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నక్కా సందీప్ గౌడ్, మేడ్చల్ ఆర్టీఏ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నీలాంటి పిచ్చోనికి నీ పైసలు చూసి పక్కోడు భయపడుతుండొచ్చు, కానీ ఈ వదిలేసాడు అవంటాడు భయపడ్డాడు. నీకు అడ్డ ఉండి నీ తోలు వస్తాను తిరిగినా ఇయ్యాల ఒకనో వానో వీనో అని పెట్టుకొని వచ్చి నా జోలికి వస్తే బిడ్డ ఈ కాన్ఫిడెన్స్ కాదు, నీ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళని అని చెప్తా ఉన్నా. నేను నీ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళనియా. నువ్వు ఒక తండ్రి కొడుకు, ఒక అమ్మాయి పుట్టినడవు అయితే రా, చర్చకు రా అని పేపర్లకు ఎక్కి మాట్లాడుతున్నావు. ఏడ కూర్చున్నావో చెప్పు. నీ ఇంట్లో కూర్చున్నావా, నా ఇంట్లో కూర్చున్నావా, లేకపోతే షామీర్పేట చౌరస్తాలో కూర్చున్నావా, మేడ్చల్ చౌరస్తాలో కూర్చున్నావా, లేదు ఏడ ప్రగతి భవన్ మూడ కూర్చున్నావా, గాంధీ భవన్ మూడ కూర్చున్నావా చెప్పు, డేట్ పెట్టు. నీ దుర్మార్గం, నీ అక్రమాలు 10 సంవత్సరాల నుంచి బయట పెడతా ఉన్నా, అయినా నీకు సిగ్గు రాలేదు. అసలు నువ్వు మనిషి అయితే కానీ నీకు సిగ్గు వచ్చేది? అసలు మనిషి అయితే కానీ నీకు సిగ్గు వచ్చేది? ఏం మాట్లాడుతున్నావు తెలుసా నీకు? బిడ్డ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు కాదు, ఫామ్ హౌస్ లో అనుకున్నటువంటి ముఖ్యమంత్రిని తీసుకురా, ఆ రోజు కేసీఆర్ ను తీసుకురా, లేదు మొత్తం నీ దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులను తీసుకురా. సాటుంగా పోయి నేటుంగా పోయి ఆ ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకొని 2.5 సంవత్సరాలు నీ సంసారం చేస్తున్నావే. ఒకవేళ నీకు చేత కాకపోతే ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకోకపోతే నీ కాలేజీలు ఉంటాయా బిడ్డ? ఉంటాయా? నీ కాలేజీలు ఉంటాయా? నీ యూనివర్సిటీ ఉంటుందా? కనుకని చెప్తా ఉన్నా, జాగ్రత్త, ఒళ్ళు పట్టుకొని దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్తా ఉన్నా. మా ముఖ్యమంత్రి జోలికి రాకో, మా జోలికి రాకు. మేము నికాసమైన కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా ఉన్నాం. సాటుగా పోయి కాళ్ళు పట్టుకొని, నేటుగా పోయి కాళ్ళు పట్టుకునేది నాకు కానీ నా ముఖ్యమంత్రి కానీ లేదు. నా ముఖ్యమంత్రి మీద సాడీలు చెప్తా ఉన్నావు, పోయాడా పక్క పార్టీలో చెప్తా ఉన్నావు. నా కుటుంబంలో కూడా కొందరిని పెట్టుకొని, నీ బినామీలో పెట్టుకొని సంసారం నడిపిస్తుంటా ఉన్నావు. నా కాంగ్రెస్ పార్టీలో పెట్టుకొని నడిపిస్తా ఉన్నావు. నేను ఒకటే చెప్తున్నా, నేను కానీ నా ముఖ్యమంత్రి కానీ మా పిసిసి ప్రెసిడెంట్ గాని మా కాంగ్రెస్ జోలికి రాకు. వస్తే భస్మం అవుతావు, కాలిపోతావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజా ప్రజల కోసం మాట్లాడు, ప్రజాపక్షాన కొట్లాడు, స్వాగతిస్తాం. 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి, 5 సంవత్సరాలు మంత్రిగా ఉండి, 2.5 సంవత్సరాలు ఎమ్మెల్యే అయితా ఉంది. చేతగాను ఎక్కడ గాజులు పెట్టుకొని ఇంట్లో వండుకొని మాట్లాడుతా ఉన్నావు. లేకపోతే మా ఆడపిల్లలతో గాజులు పంపిస్తాం, పెట్టుకో. చేత కాకపోతే ఎందుకు ప్రజల కోసం ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడావు? ఎందుకు ఇంద్రమ్మ ఇల్లు కావాలని చెప్పావు? ఎందుకు కాలేజీలు కట్టియావు? ఎందుకు స్కూళ్లు కట్టియావు? అధికార పాత్రంగా నువ్వు జీతం తీసుకుంటావు, నేను జీతం తీసుకుంటలేను. 12 సంవత్సరాల నుంచి జీతం తీసుకున్న వ్యక్తివి నువ్వు, నేను కాదు. నేను సవాల్ విసురుతా ఉన్నా, నువ్వు ఒక ఎమ్మెల్యే, ఎందుకు జాకుంటావు? ఎందుకు ప్రజల కోసం మాట్లాడావు? ఎందుకు ప్రజా ఉద్యమంలో 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ కోసం మాట్లాడుతూ ఉంటావు? వాడాల అసెంబ్లీలో పోయి ఏం మాట్లాడుతున్నావు? అసెంబ్లీలో పోయి జీతం పుణ్యానికి తీసుకుంటున్నావా? పుణ్యానికి జీతం ఇస్తున్నా? నీకు జీతం తీసుకున్నాడు. భారత్ ఆ రోజు ప్రమాణ స్వీకారం, ఎమ్మెల్యే అయినప్పుడు ప్రమాణ స్వీకారం చేసినాడు, ప్రజల పక్షాన ఉండు. కానీ వచ్చి ప్రెస్ పెట్టి భూములు కబ్జాలు పెడుతున్నారు. 22లో పెడుతున్నారు, 22లో ఎవరండి?
పెట్టింది నీ ప్రభుత్వం. 22A అనేది తీసుకొచ్చింది ఎవరు? నీ ముఖ్యమంత్రి, నువ్వు మంత్రి ఉన్నప్పుడు తెచ్చు. ఏ ఊరికన్నా పోదాం, నా బోర్డు పరంగా ఒక్కోడు భూములు 22A పెట్టినావు, గట్కేసర్లో పెట్టినావు, ఎండోమెంట్ భూములు 22A పెట్టినావు. నీ అసలు మీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్ని భూములు కబ్జా అయినాయి? ఎవరు చేసింది ఇవన్నీ? కారకులు ఎవరు? నీకు మొటేషన్ పద్ధతి తీసుకొచ్చి కొత్త పాస్బుక్ల చట్టము ధరణి ఎవరు తెచ్చారు? ధరణి తెచ్చి ఎన్ని లోపాలు చేసి మీరు దాన్ని సవరిస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి ధరణిని సవరిస్తుంటే నీకు మంటమంతుంది. FTL భూములు ఫిక్సేషన్ చేస్తుంటే నీకు మంటమంతుంది. శీలి భూములు కబ్జా పెడుతున్నారు తీస్తుంటే నీకు మంటమంతుంది. తీసుకురా మరి నీకు నేను గెలిపించిందిగా భయ్. 4 రిజిస్ట్రేషన్ ఆఫీసులు, 5 రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉన్నాయి. ఎక్కడెక్కడైతే 22A పెట్టిండ్రో ఒక కాగితం తీసుకుపోయి కలెక్టర్కి చేయకపోతే మాట్లాడు. 22A బై మిస్టేక్ తప్పు పడితే దాన్ని సవరించకపోతే మాట్లాడు. కానీ భూములన్నీ 22A పెట్టిండ్రు. ఎవరు పెట్టింది? లక్ష్మపురం కబ్జా పెట్టింది ఎవరు? ఏ మండలంలో ఏ ఊళ్ళో ఎన్ని ఎకరాలు? నువ్వు ఒకటే చెప్తున్నావు. నేను ఈ రోజు ఒకటి సూటి ప్రశ్న చేయదలుచుకున్నా. అయ్యా మల్లారెడ్డి గారు, నిన్ను తిట్టాలంటే నేను నోరు వస్తలేదు. నేను బూతులు కూడా నిప్పిందనుకో బట్టలు ఇప్పుకొని తెగపోతాం. నాకు వస్తాయి బూతులు, నాకు బూతులు వస్తాయి. నా బూతులు కూడా విప్పినామనుకో బాగుండదు. కాకపోతే నీళ్ళెక్కడ సోడి తప్పిన మాటలు మాట్లాడలేదు, తోడలు కొట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడలేదు. కనుక నేను ఒకటే చెప్తా ఉన్నా, నువ్వు నీ TRS పార్టీ తెలియజేస్తా ఉన్నా.